నా తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారితో బాగా సాన్నిహిత్యం, ఆయన్ని ఫాలో అవుతూ ఉండేవారని. రాజశేఖర రెడ్డి గారితో లేదు. నాకు కూడా 2004లో కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టికెట్ నన్ను బలపరచడం కానీ, నన్ను ప్రపోజ్ చేయడం కానీ ఎక్కువ జనార్దన్ రెడ్డి గారు. నాకు జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా అనుబంధం కూడా పెద్దగా లేదండి. అంటే నీ గురువు గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి సీఎం కనుక కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసేవాడు కాదు అంటావు, అంతేనా? కానీ నేను అభిమానించి నేను దాసోహమైనటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం నేను నా క్యారెక్టర్ని అసాసిన్ చేసుకున్నాను. నా క్యారెక్టర్ని చంపుకునే జగన్ కోసం నేను ఉంచుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి కోసం నీ క్యారెక్టర్ చంపుకున్నానంటావు. జగన్మోహన్ రెడ్డి మనిషి కాదా? జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిత్వం లేదా? జగన్మోహన్ రెడ్డి 420 గాడా? జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల అవినీతి చేసిన అవినీతి పరుడా? జగన్మోహన్ రెడ్డి మొడ్డు కింద 36 సిబిఐ కేసులు పెట్టుకున్నవాడా? జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పంచాల్సి వచ్చిందని తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేసినోడనే? జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ స్వలాభం కోసం ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రాజేస్తాడనే? మరి ఎందుకన్నావు ఆ మాట? జగన్మోహన్ రెడ్డి కోసం నీ వ్యక్తిత్వాన్ని చంపుకున్నామని. కాపు సామాజిక వర్గంలో పుట్టిన నువ్వు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర, జగన్మోహన్ రెడ్డి దగ్గర స్నేహం చేయొచ్చు, మిత్రత్వం పెట్టుకోవచ్చు, పదవులు అనుభవించవచ్చు, సహజీవనం చేయొచ్చు, సంసారం చేయొచ్చు. అదే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు కులద్రోహి, కాపు కులాన్ని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టినట్టు, అంతేనా? ఏందో పేరుని నానన్న ఈ నరవలేని నేలక ఎలాంటి అబద్ధాలన్నా మాట్లాడొచ్చు, ఎలాంటి వంకర కోతలన్నా కోయొచ్చు, ఎలాంటి సంకరజాతి మాటలన్నా మాట్లాడొచ్చు. మనం ఏం మాట్లాడుతున్నా ప్రజలు నమ్ముతారన్న ధైర్యమా?